ఇచ్చినటువంటి గణాంకాల మూలంగా తెలుస్తుంది మనకి. అంటే ఈ రోజున రైతులు రుణమాఫీ చేస్తారని చంద్రబాబు నాయుడు రుణమాఫీ 80,000 కోట్ల నుంచి 7,000 కోట్లకు కుదించి అందులో ఏదో తూతూ మంత్రంగా ఇచ్చి సంకలు గుద్దుకుంటారు, మేము చేసేస్తాం, రుణమాఫీ చేసేస్తాం, రైతాంగం బ్రహ్మాండంగా ఉందని. ఎక్కడ ఎవ్వరికి కూడా అందలేదు. ఇంతకుముందే ఒక రైతు చెప్తున్నాడు, నాకు 4,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని నాకు మాట ఇచ్చి 110 రూపాయలు ఇచ్చారని చెప్పి చెప్తుంటే ఇంతకంటే అవమానం ఉందా? ఈ తెలుగుదేశం వాళ్ళు ఇదిగో సాక్షాత్ ఈ పేపర్లే ఉంది, ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ పేపర్. సో ఇంతకంటే దాడు ఉందా? ఈ మంత్రం ఏదో తూతు మంత్రంగా ఇచ్చి మేము మహా చేసేసి రుణమాఫీ చేసే సంకలు గుర్తుకోవడం అనేది సిగ్గు చేయడం తెలుగుదేశానికి. కాబట్టి ఎలాగైతే 2004 సోనియా గాంధీ గారి యొక్క భరోసాతోటి రాబోయిన తర్వాత వచ్చిన రోజులు ఎంత బాగున్నాయి, అదే విధంగా ఈ రోజున రాహుల్ గాంధీ గారు కూడా రావడం అనేది ఆయన యొక్క భరోసా ఆత్మస్థైర్యంతో రాబోయే రోజులు ఖచ్చితంగా రైతాంగానికి బాగా ఉంటుందని చెప్పేసి ఇది ఒక శుభ పరిణామం. ఏదైనా సరే రైతుల పాలన నిలబడాలి, రైతాంగానికి ఎన్నెముకలా ఉండాలంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలని సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేయడం మనం అందరం కళ్ళారా చూసాం. ఆయన విడుదల చేసిన ఆ సీడీని చూస్తుంటే ఏ మగధీర సినిమానో, ఏ బాహుబలి సినిమా ట్రైలర్ చూసినట్టుంది. ఏ మగధీర సినిమానో, ఏ బాహుబలి సినిమా ట్రైలర్ చూసినట్టుంది.